అందరికీ నమస్తే అండి. సో, ఈరోజు తెలుగుదేశం పార్టీ కమిటీని ప్రకటించారు. సో, పార్టీలో రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ, పాలిట్ బ్యూరో మెంబర్స్ కీలకమైన కమిటీలన్నీ ప్రకటించారు. ఇందులో కొన్ని పేర్లు ఆశ్చర్యకరంగా, అనూహ్యంగా కొంతమందికి ప్రమోషన్ వచ్చింది. కొంతమందిని బయటకు పంపేశారు. సో, ఉదాహరణకు పార్టీ పొలిట్ బ్యూరో చాలా కీలకమైన కమిటీ అనమాట. తెలుగుదేశం పార్టీలో పొలిటికల్ డెసిషన్స్ ఏమి తీసుకోవాలన్నా సరే ఈ పొలిట్ బ్యూరోలో మీటింగ్ పెట్టి చర్చించి ఇక్కడే ఒక నిర్ణయం తీసుకుంటారు. సో, తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన ఇది. సో, దీనిలో ఈ పొలిట్ బ్యూరోలోకి కొత్తగా శ్రీదేవి గంట్యాడ అని గజపతి నగరం నియోజకవర్గానికి చెందిన ఒక మహిళ. ఆమె ఒక సాధారణ కార్యకర్త, సాధారణ మండల స్థాయి నాయకురాలు. ఆమె ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్, ఆమెను తీసుకున్నారు. అలాగే మంగళగిరి నియోజకవర్గానికి చెందిన గుత్తికొండ ధనుంజయ్, ఆయన కూడా ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్గా పనిచేసిన నాయకుడు. సో, ఆయన్ను కూడా తీసుకున్నారనమాట. అంటే ఒక సామాన్య కార్యకర్త నుంచి అప్పుడప్పుడే నాయకుడిగా ఎదుగుతున్న వాళ్ళని పార్టీ పొలిట్ బ్యూరోలోకి తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు. అలా ఆ ఇద్దరితో పాటు కొత్తగా పొలిట్ బ్యూరోలోకి మంత్రి రామరాజు ఉండి, ఆయనకు నిజానికి మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో సీట్ ఇవ్వలేదు కదా. సో, ఆయనకు పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. ఇప్పుడు పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. సో, చాలా కీలకమైన పదవి. అలాగే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య జగ్గయ్యపేట ఎమ్మెల్యే, సో ఆయన్ను తీసుకున్నారు. అలాగే అనగాని సత్యప్రసాద్ గారు రేపల్లె ఎమ్మెల్యే, వరుసగా 3 సార్లు గెలిచారు అండ్ ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. అలాగే పిడుగురాళ్ళ మాధవి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే, అలాగే చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ గారు అండ్ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ గారు, ఇట్లా కొంతమంది కొత్త వాళ్ళని పొలిట్ బ్యూరో మెంబర్లుగా తీసుకున్నారనమాట. సో, వీళ్ళందరూ నిజానికి ప్రసాదరావు గారు టీడీపీలో కొత్త, అండ్ మాధవి గారు వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం, అండ్ ప్రశాంత్ రెడ్డి గారు వీళ్ళందరూ ఫస్ట్ టైం టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. పార్టీలో కూడా కొత్త. కాకపోతే వీళ్ళని తీసుకోవడానికి కారణం ఏంటంటే ఉమెన్స్కి ఎక్కువగా అవకాశం ఇవ్వాలని, ప్లస్ కొత్త వాళ్ళకి ఎక్కువగా అవకాశం ఇవ్వాలి, అండ్ కమ్యూనిటీ ఈక్వేషన్స్ కూడా సరిపోవాలి అనే ఉద్దేశంతో వీళ్ళని తీసుకున్నారనమాట. సో, దీంతోపాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా 3, బైరెడ్డి శబరి గారు, కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు అండ్ కిలార్ రాజేష్ గారు. సో, వీళ్ళు 3 కూడా 3 డిఫరెంట్ సామాజిక వర్గాలు. అండ్ అక్కడ కూడా ఉమెన్ ప్రాతినిధ్యం చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు బైరెడ్డి శబరి గారికి జాతీయ స్థాయి పదవి ఇవ్వడం ద్వారా పార్టీలో మహిళలకు ఇచ్చే ప్రాధాన్యం చెప్పుకొచ్చారు. అలాగే దాంతోపాటు జాతీయ ఉపాధ్యక్షులుగా కూడా సానా సతీష్ గారిని అండ్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని, పీతల సుజాత గారిని, ముల్లపూడి బాపిరాజు గారిని వీళ్ళందరినీ వేశారు. అంటే కొత్తగా చాలామందిని తీసుకున్నారనమాట. వీళ్ళతో పాటు నోక్సాన్ బాలాజీ గారు, ఆయన ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఉండేవాళ్ళు, ఆయన్ను జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు. వీళ్ళతో పాటు జాతీయ అధికార ప్రతినిధిగా విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గారిని అండ్ బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ గారిని అండ్ ఆనం వెంకటరమణారెడ్డి గారిని, వీళ్ళందరినీ జాతీయ అధికార ప్రతినిధులుగా నియమించారు. వాళ్ళతో పాటు జోనల్ ఇన్ఛార్జీలు, పార్టీలో జోనల్ ఇన్ఛార్జీలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. జోనల్ కోఆర్డినేటర్లు అంటారు. సో, ఒక 3 జిల్లాలకు 4 జిల్లాలకు కలిపి ఒక కోఆర్డినేటర్ ఉంటారనమాట. వీళ్ళు అక్కడ ఎమ్మెల్యేలను సమన్వయం చేయడం, అంతర్గత వ్యవహారాలను పరిష్కరించడం, అండ్ పార్టీ పరంగా ఏమైనా అధ్యయనాలు సర్వేలు చేయాలన్నా, ఎవరైనా ఎమ్మెల్యేలు దారి తప్పుతున్న నివేదికలు రూపొందించడం అండ్ పార్టీ సమీక్షలో చాలా ఇంపార్టెంట్ రోల్ ఇది. దీనిలోకి బెందాలం అశోక్ గారు ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, వరుసగా 3 సార్లు, అండ్ తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ గారిని తీసుకున్నారు. అండ్ దామచర్ల సత్య గతంలో కూడా ఉన్నారు. అండ్ గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారిని తీసుకున్నారనమాట. సో, ఇక్కడ దీనిలో మార్పులు ఏంటంటే ఆరుమిల్లి రాధాకృష్ణ గారు 2014 ఫస్ట్ టైం ఎమ్మెల్యే అండ్ 2024 రెండోసారి గెలిచారు. 2019లో కూడా జస్ట్ 2000 తేడాతో ఓడిపోయారు ఓట్ల చీలిక కారణంగా. సో, అక్కడ స్థానికంగా మంచి పట్టున్న నాయకుడు, ప్లస్ మంచి విషయ పరిజ్ఞానం ఉంది. సో, ఆయన్ను పార్టీలో మంచి పొజిషన్కి ప్రమోట్ చేసినట్టే. అలాగే వెంకటరాజు గారు కూడా పార్టీకి విధేయుడు అండ్ చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు గారి దగ్గర రాజకీయ వానమాలు నేర్చుకున్నారు. సో, పార్టీకి లాయల్ అండ్ కమిటెడ్గా ఉంటారని, ప్లస్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన. సో, ఆయన్ను కూడా పార్టీలో కీలకమైన హోదాలోకి తీసుకున్నారనమాట. అలాగే బీటీ నాయుడు, అదోని, ఇట్లా కొంతమంది కొత్త వాళ్ళకి జోనల్ కోఆర్డినేటర్లుగా అవకాశం ఇవ్వడానికి కారణం ఏంటంటే, సో వీళ్ళందరూ సమర్థులు. జోనల్ కోఆర్డినేటర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ దీనిలో.
వీటితో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధులు చూసుకుంటే కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు ఉన్నాయి. కావలి గ్రేష్మ గారు, కోన రవికుమార్ గారు, చల్లారపు రామ్మోహన్ నాయుడు, శుంకర పావని, సో గొల్లపల్లి అమూల్య. సో ఈ లిస్ట్ అంతా చూస్తే మనకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు వరకు ఇందులో రాష్ట్ర అధికార ప్రతినిధులుగా ఉన్న వాళ్ళని కొంతమందిని పంపించారు. ఐ మీన్ లిస్టులోంచి బయటికి వెళ్ళిపోయారు. ఈయన మహానాడు రాజేష్ గారు పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు, రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆయనకు 2023లో అనుకుంటే ఆ పదవి ఇచ్చారు. ప్రస్తుతం ఈ లిస్టులో అయితే ఆయన పేరు లేదు. అంటే ఆయన అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పించినట్టే చెప్పుకోవచ్చు. అలాగే మరొక ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన మరో కుర్రాడు, ఆయన కూడా యూట్యూబ్ బీవీఆర్, ఆయన కూడా గతంలో అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆయన్ని కూడా ఇప్పుడు పక్కన పెట్టినట్టు చెప్పుకోవచ్చు. సో నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని, అంటే శ్రీధర్ రెడ్డి గారి సోదరుడు, ఆయన్ను అలాగే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే గారిని, అండ్ తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారిని, అండ్ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారిని, సో అలాగే తెనాలి నియోజకవర్గానికి చెందిన పరుచూరి రమ్య గారిని, వీళ్ళందరినీ కూడా అధికార ప్రతినిధిగా నియమించారు. దీనిలో కూడా ఉమెన్కి ఎక్కువగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కావలి గ్రేష్మ గారు కావచ్చు, శుంకర పావని గారు, గొల్లపల్లి అమూల్య గారు, అండ్ ఉండవల్లి శ్రీదేవి గారు, రమ్య గారు, వీళ్ళందరికీ కూడా ఎక్కువగా ఉమెన్కి అవకాశాలు ఇచ్చారనమాట. సో అలాగే అంటే ఓవరాల్గా ఈరోజు ఈ మొత్తం పదవుల్లో పార్టీ కమిటీల్లో ఎక్కువగా సామాజిక సమీకరణాలు పాటించారు, సమర్థులకు అండ్ విధేయులకు పట్టం కట్టారు, దాంతోపాటు మహిళలకు కూడా పెద్దపీట వేశారు. సో దానిలో కొంత మార్పులు చేర్పులు, ఐ మీన్ పార్టీ ముద్ర, లోకేష్ గారి ముద్ర చాలా స్పష్టంగా కనిపిస్తుంది.